ప్రస్తుతం మారుతున్న జీవన శైలి అలాగే ధూమపానం, ఒత్తిడి వల్ల మేల్స్‌కి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇప్పుడు ఇది పురుషులు ఎవరైతే ఉంటారో నార్మల్లీ మనం చూస్తాము. వాళ్ళకు హ్యాబిట్ గానివ్వండి, అడిక్షన్ గానివ్వండి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధూమ్రపానము, స్మోకింగ్, టొబాకో చీవింగ్, అలాగే ఏందంటే మందు తాగడము, ఆల్కహాలు ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మనము ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏవి మానేస్తే మీ ఆరోగ్యము ఇంప్రూవ్ అవుతది, దాని గురించి మనము చూద్దాం. అందరూ చెప్తుంటారు, ఇవి వాడండి, అది వాడండి అని. ఏది మానేస్తే మీకు మీ లైంగిక శక్తి పెరుగుతుందో దాని గురించి మాట్లాడదాం. జీవన శైలి అంటే లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైలే మొత్తం పాడుపడుతుంది. ఎందుకంటే 90స్‌లో చూస్తే లైట్లు అంటే ఏవి లేకుండే, తొందరగా పడుకుంటుండే, పొద్దున్న లేస్తుండే, అంతా హ్యాపీగా ఉంటుండే. ఈ లైంగిక సమస్యలు ఎక్కువ రాకపోతుండే, మనం వినకపోతుండే. ఇప్పుడు కూడా 74, 75 వాళ్ళు కూడా అంటే లైంగిక శక్తి మంచిగుండి వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్ళ దాంపత్య జీవనం మంచిగుంది. కానీ ఇవాళ రేపు ఉన్న యూత్‌లో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన చాలా ఇబ్బందొస్తుంది. ఓకే. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ అంటే మీరు తినే తిండి, మీ నిద్ర, మీరు చేసే పార్టీసు, పబ్బులు, మందు, సిగరెట్స్, తంబాకు, పాన్లు, గుట్కాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒకవేళ మీరు అడాప్ట్ చేసుకుంటే, దానికి అడిక్ట్ అవుతే మీకు ఇబ్బందులొస్తాయి. అందులో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, టైమింగ్ ఇష్యూస్, అంటే స్పౌస్ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్. అంటే మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేరు. ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడైతే వస్తాయో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, ఏవేవో ఆలోచిస్తారు. ఇక లైఫ్ మాది ఇంత అయిపోయిందా? పెళ్లి కాని అబ్బాయిలు పెళ్ళి చేయాలనా? లేదా? చేస్తే ఏమైనా ఇబ్బందులు అవుతాయా? మేము సాటిస్ఫై చేయగలుగుతామా మ్యారేజ్ తర్వాత? లేదా? లేకపోతే మాకు అంటే ప్రాబ్లమ్స్ వచ్చి మా ఉన్న ఇంటి పరువు పోతుందా? ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు లాస్ట్ వీక్. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నాకు పెళ్ళి ఫిక్స్ చేసేసారు మా అమ్మ నాన్న వాళ్ళు. నాకు భయం అవుతుంది సార్. ఎందుకంటే నాకు ఎప్పుడైతే నేను యూజువల్లీ ఏదైనా చూస్తే అటు ఇటు నాకు ఎరెక్షన్స్ అవుతాయి, ఇప్పుడు అవ్వట్లేదు యూజువల్లీ. లైఫ్ స్టైల్‌లో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు రాత్రిపూట పడుకోకుండా ఫోన్ చూస్తుంటారు. ఈ ఫోన్ ఏదైతే ఉంటుందో అందులో అది మంచి కొరకు కూడా యూజ్ చేయొచ్చు, దాంట్లో చెడువి కూడా ఉంటాయి. సో వీళ్ళు పోర్న్ మూవీస్ కానివ్వండి, అడల్ట్ మూవీస్ కానివ్వండి అవి చూస్తారు. ఈ బూత్ సినిమాలు అవన్నీ చూసిన తర్వాత అడిక్ట్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ దానిపైన హస్తప్రయోగం అది ఇది అలాంటి అలవాట్లు ఉంటాయి. ఇక వాళ్ళకు కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా కాన్ఫిడెన్స్ రాదు, ఎవరితోనైనా కలవాలన్నా కాన్ఫిడెన్స్ రాదు. ఈ మైండ్ సెట్ పెట్టుకొని ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఇంటెలిజెంట్లీ పెళ్లి కంటే ముందే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ కొంతమంది అలాగే పెళ్లి చేసుకుంటారు, ఇంకా ప్రాబ్లంలో వెళ్ళిపోతారు. పెళ్లి కాని అబ్బాయిలకు మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అతను ఒక్కని సమస్య, ఇప్పుడు మంచిగా ట్రీట్మెంట్ చేయొచ్చు. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, ఇక ఇద్దరు సమస్యలాగా మారుతుంది, ఇక టార్గెట్ లాగా అయిపోతుంది ఆయనకు. ఇక ప్రెషర్ బిల్డప్ అయ్యి చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఎప్పుడైనా సరే మీ జీవన శైలిని కరెక్ట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఏవైతే మానేయాలి అందులో మీకు స్మోకింగ్. ఈ స్మోకింగ్ ఎందుకు మానేయాలి? ఈ స్మోకింగ్ చేయడం వలన మీ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్ అందులో బ్లాకేజెస్ వచ్చేస్తాయి. ఆ బ్లాకేజెస్ రాగానే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వదు బాడీలో. సో స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఉండడం వలన మీ బ్లడ్ అక్కడ వెళ్ళదు, అంగం గట్టిగా పడదు, మీకు ఇబ్బంది అవుతుంది. స్టాప్ స్మోకింగ్. సెకండ్ వచ్చేసి స్టాప్ ఆల్కహాల్. మందు తాగుతారు. తాగడం వలన ఏమవుతుంది, లివర్ పాడవుతుంది. ఈరోజు లేకపోతే రేపు డెఫినెట్లీ అవుతుంది, స్లోగా అవుతుంది కొంతమందికి. అబ్బాయిలు డెఫినెట్లీ వీళ్ళు మందు అలవాటు పడి ఇంకా ఏం చెప్తారంటే, మందు వాడడం వలన మేము ఎక్కువసేపు చేయగలుగుతాము, లేకపోతే లేదు అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అది అపోహ, తప్పు. అలా ఏముండదు. ఇంకోటి మీరు మానేయడం ఏంటంటే, రాత్రి పూట లేట్గా పడుకోవడం అది మానేయండి. తొందరగా పడుకోండి. తొందరగా పడుకోవడం వలన మీరు చాలా అంటే మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బికాజ్ రాత్రి 10 నుంచి పొద్దున వరకే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యే టైంలో మీరు ఒకవేళ పడుకోకపోతే అది ఉత్పత్తి అవ్వదు.
టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ బాడీలో మంచిగా ఉండాలి. ఈ టెస్టోస్టెరాన్ ఏంటి? మీకు అందరికీ తెలుసు, ఇది ఒక మేల్ హార్మోన్. ఇది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది, బట్ కొంచెం అంటే క్వాంటిటీలో ఉంటుంది. అబ్బాయిలో ఇది డామినేట్ చేస్తుంది. అమ్మాయిలో యూజువల్లీ మనం చూస్తాము, ఎవరికైతే మెనోపాజ్ అవుతుందో తర్వాత అంటే వాళ్ళకు కూడా కొంచెము లిప్స్ పైన అంటే మీసాలు రావడము, వాయిస్ కొంచెం గట్టిగా ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఈస్ట్రోజన్ తగ్గి టెస్టోస్టెరాన్ ఎక్కువ అవుతుంది. టు బి ఫ్రాంక్, అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ డామినేట్ చేయాలి, అబ్బాయిలో టెస్టోస్టెరాన్ డామినేట్ చేయాలి. అయితే మీరు పడుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఈ 3 హ్యాబిట్స్ మీరు చేంజ్ చేయండి. దీంతోపాటు ఇంపార్టెంట్, హస్తప్రయోగంకి అలవాటు పడితే, అడిక్ట్ అవుతే ఆపేయండి ఫుల్. ఎందుకంటే దీనివల్ల డిస్ట్రక్షన్ అవుతుంది. అక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ పాడవుతాయి. అక్కడ మీకు ఏవైతే వీనస్ లాక్ ఉంటుంది చూడండి, ఎప్పుడైతే బ్లడ్ అక్కడ వెళ్తుందో అంగంలో, అంగం గట్టిగా పడుతుంది. ఇంకా అక్కడ లాక్ అయిపోతుంది, బ్లడ్ బయటికి రాదు. ఎప్పటి వరకు? మీరు ఆ కంప్లీట్ యాక్ట్ అయ్యే వరకు, ఆర్గాజం వచ్చే వరకు. ఒక్కసారి మీ వీర్యం వెళ్ళిపోయింది, ఆర్గాజం వచ్చేసిందంటే అప్పుడు ఆ బ్లడ్ మొత్తం వచ్చేస్తుంది, అప్పుడు ఎరెక్షన్ పడిపోతుంది. దిస్ ఇస్ నార్మల్ ప్రాసెస్, ఫిజియాలజికల్ ప్రాసెస్, దేవుడు సృష్టించిన ఒక ప్రాసెస్ ఉంది. కానీ అది మీకు పాడైపోతుంది. ఎందుకంటే హస్తప్రయం చేయడం వలన అక్కడ అంతా ఒక డిస్ట్రక్షన్ లెవెల్లో వస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు రావద్దంటే కొన్ని అలవాట్లు మానేయండి. మానేసే అలవాట్లో నేను చెప్పాను ఇప్పుడు, సిగరెట్ స్మోకింగ్, గుట్కాలు ఇవన్నీ తీసుకోకూడదు. నిద్ర మంచిగా పోవాలి, లేట్ నిద్ర పోకూడదు. అలాగే మీరు మిస్ అయ్యేది ఇంకోటి ఇంపార్టెంట్, ఇది లెక్కలు లేకుండా యాక్టివిటీ. ఒకటే జాగాలో కూర్చొని ఉంటారు, పని చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మన ఎవరైతే అందరూ కూర్చొని పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది తొందరగా వచ్చేస్తుంది ఇది. సో యాక్టివిటీ కూడా పెంచండి. ఇలాంటి కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో. మరీ చూడండి, మీకు క్లియర్ అవుతుంది. షేర్ చేయండి, మాట్లాడండి. సెక్స్ ఎడ్యుకేషన్ లాగా మీరు దీన్ని తీసుకోండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించి మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేటట్టు చూడండి. పెళ్లి కాని అబ్బాయిలు ఇమ్మీడియట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది మీకు. తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది ఒకవేళ మీరు అలాగే వెళ్ళిపోతే. ప్రీ మ్యారిటల్ చెకప్ కానివ్వండి, ప్రీ మ్యారిటల్ ట్రీట్మెంట్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. యునాని మందులతో వితౌట్ ఎనీ సింగిల్ ట్రీట్మెంట్, వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా సేఫ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వాడడం వలన మీకు సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మీ హార్ట్ మంచిగా అవుతుంది, మీ లివర్ మంచిగా అవుతుంది, మీ బాడీలో స్ట్రెంగ్త్ వస్తుంది. మీరు మంచిగా ఒకవేళ చాలా బక్కగుంటే వెయిట్ గెయిన్ చేస్తారు మంచిగా. ఇంకా చాలా అతిగా బరువు ఉన్న వాళ్ళకు వెయిట్ లాస్ అవుతుంది. ఇలా హెల్తీ పెడుతుంది మిమ్మల్ని. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.